సప్త చిరంజీవులు అంటే ఎవరు? చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. వీరినే చిరజీవులు అని కూడా అంటారు. పురాణాల ప్రకారం 7 చిరంజీవులు ఉన్నారు. అశ్వత్థాముడు, బలిచక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు. వారు చిరంజీవులు ఎలా అయ్యారు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ శాపము వలన అశ్వత్థాముడు, వామనుని అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి, లోకహితము కొరకు వ్యాసుడు, శ్రీరాముని యొక్క భక్తితో హనుమంతుడు, రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు, విచిత్రమైన జన్మము కలగడం వలన కృపుడు, ఉత్కృష్టమైన తపోశక్తి కలగడం చేత పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు. ఈ 7 పాటుగా శివానుగ్రహముచే కల్పంజయుడైన మార్కండేయుడిని ప్రతినిత్యం స్మరించుకున్నచో సర్వవ్యాధుల నుండి ఉపశమనం పొంది శతాయుష్యు కలుగునని శాస్త్రవచనం.